మీ పేరు ఎవరికి క్వశ్చన్? హీరోయిన్కి. హీరోయిన్ ఆబ్వియస్లీ. హలో హాయ్. హాయ్, మై నేమ్ ఈస్ ధీరజ్. హాయ్ ధీరజ్ గారు. మిమ్మల్ని ఈ ట్రైలర్లో చూసినప్పుడు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికి సీక్రెట్ ఏంటి? ఏంటండి మీ అందరికి సీక్రెట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? మంచిగా తింటాను, మంచిగా పడుకుంటాను, మంచి సినిమాలు చేస్తాను, ట్రూ లవర్ లాగా. సో అదే నా అందరికి సీక్రెట్. మీకు ఎవరైనా ట్రూ లవ్ ఉందా? ఏంటండి ట్రూ లవ్ ఉందా మీకు? నాకు ప్రస్తుతానికి నా ట్రూ లవ్ అయితే ట్రూ లవ్ సినిమా అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓ స్మార్ట్. నెక్స్ట్ హీరోయిన్ గారు, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా? చెప్పండి. హలో. మా ఫ్యాన్స్ అందరికీ మిమ్మల్ని చూశాక హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్, మీరే మా ఫ్యాన్స్కి అందరికీ గులాబ్ జామ్. ఇంకోటి చెట్టుకుంటుంది పువ్వు, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి కావాలా? చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు దాచాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, చెప్పండి. నా పేరు సిద్ధు. నా క్వశ్చన్ మీ అందరికీ యాక్చువల్లీ. సో మోస్ట్ ఆఫ్ ట్రూ స్టోరీస్ది ఎండింగ్ సాడ్ ఉంటుంది కదా. సో ఈ స్టోరీది ఎండింగ్ ఎలా ఉంటుంది? సాడా, హ్యాపీయా? మీకు ఏదే అంటే ఒక మగాడ్ లవ్ స్టోరీ సాడ్తో ఎండ్ అవుద్దా, హ్యాపీతో ఎండ్ అవుద్దా? ట్రూ లవర్ది సాడ్ అయితే సాడే, ఓకే. హ్యాపీ అయితే హ్యాపీ. థ్యాంక్ యూ. నీకు బాధ పెట్టే అమ్మాయి లైఫ్లో ఉండటం కంటే ఒంటరిగా ఉండడం హ్యాపీ కదా. అలాంటి హ్యాపీనెస్ ఇస్తాడు. మగవాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యే సినిమా ఇది, మిస్ అవ్వద్దు చెప్తున్నా. థ్యాంక్ యూ. మారుతి గారు లవ్ స్టోరీస్లో మాస్టర్స్ చేసినట్టే ఉంటుందండి మీ మాటలు. నెక్స్ట్ ఇంకా హలో టీమ్కి. యా, ఎక్కడ? చెప్పండి. మణికందన్ గారికి హీరో. మణికందన్ చెప్పండి. సార్ మారుతి అన్న. సార్ మీరు ఐఎమ్ ఆడిబుల్? సో మీరు రైటర్గా ఉన్నారు, డైరెక్టర్ యాక్టింగ్ నుంచి వస్తున్నారు. సో ఆపర్చునిటీకి మీ సక్సెస్ ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటంటే బోత్ ఆర్ ద సేమ్. నా దృష్టిలో రెండు ఒక్కటే. ఎందుకంటే ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్పొచ్చాను. నేను ఒక యాక్టర్ని అనుకోండి. ఇప్పుడు వచ్చిన డైలాగ్ పేపర్ని ఏ రాసిందో అది మాత్రమే చెయ్యను, ఏ యాక్టర్ అయినా. దాంతో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ పుట్టి వాళ్ళన్నీ పెరిగి ఆ సినిమా ఆ సీన్ని లైఫ్కి తీసుకోవడానికి దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సంథింగ్. సో ఆల్ యాక్టర్స్ ఆర్ రైటర్స్ అండ్ ఎవ్రీ రైటర్ వెన్ దే రైట్ దే హ్యావ్ టు, in order to bring that scene to life, they'll definitely has to act out that scene and then write. So all actors are writers, our writers are actors. Thank you. Anna Manikantana ఇక్కడ ఇలా అక్కడ. Hi. అన్న, మేము ఇక్కడ తెలుగు పీపుల్స్ చాలా మంది మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారన్న. Thank you. జై భీమ్ కానీ గుడ్ నైట్ కానీ మేము అందరం ఓటీటీలోనే చూస్తాం, ఇక్కడ రిలీజ్ లేదు. మీకు ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం అన్న. మిమ్మల్ని ఎవరు అసలు ఈ గుడ్ నైట్ జై భీమ్లో చేసింది ఎవరని చెప్పి స్క్రచ్ చేసి మీకోసం చూసి ఇప్పుడు ఇందాక వెళ్ళిపోవాల్సిన 3 గంటల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాం. అన్న మారుతి అన్న చిన్న క్వశ్చన్. మీరు ఈ రోజుల్లో సినిమా తీసే టైంకి మేము చాలా చిన్నపిల్లలం, ఇంచుమించు. ఆ రోజు మీరు లో బడ్జెట్ లా సినిమా తీసి అంటే నేను చాలా ముసలోని కాదన్న మేము చిన్నపిల్లలం అన్న. ఎవరాజు ఇక్కడ చిన్నపిల్లం కన్నెపిల్లం అన్న. ఆ రోజు అన్న ఈ రోజులో సినిమా చూసి మా కాకినాడ నుంచి వచ్చానన్న. సూపర్. శ్రీప్రీతి ఎట్లా చూసారు మీ మూవీ ఈ రోజులో? ఆ రోజు మేము ఎంజాయ్ చేసింది ఆ సినిమా. తర్వాత బస్ స్టాప్ కానీ, మీరు చేసిన ప్రేమ కథా చిత్రం కానీ, భలే భలే మంగడు కానీ, యూత్ ఎంజాయ్మెంట్ ఒక ట్రెండ్ సెట్ సినిమాస్ చేశారన్న లో బడ్జెట్లోనే. నిజంగానో మేము మెగా ఫ్యాన్స్. అదొకటి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీకోసం. మారుతి గారు ట్రెండ్ సెట్. బాస్తో నెక్స్ట్ సినిమా మాత్రం దుమ్ము దులిపేయాలన్న. చిరంజీవి గారితో ఒక రౌడీ అల్లుడు లెవెల్లో ఉండాలన్న సినిమా. అది ఫ్యాన్స్ అందరి కోరిక. మాకు అలాంటి సినిమా ఇవ్వాలి మీరు. తప్పకుండా. థ్యాంక్స్ అన్న. బాస్తో ట్రూ లవర్ తీద్దాం, బాగుంటుంది. హాయ్ సార్, ఎస్కేన్ గారు. డన్, థ్యాంక్ యూ. మీరు బేబీ మూవీ తర్వాత ఈ ట్రూ లవ్, ఈ లవ్ స్టోరీలే తీసుకోవడానికి కారణం ఏంటి సార్?
మగాళ్ళలో ఎక్కువ మంది నేను చాలా నా లైఫ్లో చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందుకనే లవ్ స్టోరీలకి వీటికి బాగా కనెక్ట్ అయిపోతా. ఇందాక మంజుష ఒకటి ఉంది, ఇక్కడ అబ్బాయిల్లో ఎంతమంది ట్రూ లవర్స్ ఉన్నారని. ట్రూ లవ్ అంటేనే అబ్బాయిలు అందరూ ట్రూ లవర్సే. సార్ మీరేమో మాస్ డైలాగులు చెప్తారు, కానీ తీసే సినిమాలన్నీ లవ్ స్టోరీ ఫెయిల్యూర్. సో రెండింటికి మ్యాచ్ అవ్వకుండా ఉంది, కానీ మీ సక్సెస్కి ముందుకు వెళ్తానే ఉన్నారు. కోర్స్ ఎక్కడ ఆగకుండా సక్సెస్ అని వెళ్తానే ఉంది. అండ్ గీతార్ట్స్ నుంచి మీరు వచ్చి చాలామందికి మంచి సినిమాలు చూపిస్తున్నారు. లవర్స్కి మెయిన్ ఫెయిల్యూర్ అవ్వడానికి కొన్ని సీన్లు అయితే హార్ట్ టచింగ్ ఉన్నాయి. అలాగే ఈ మూవీలో ఏదైనా ఉండిద్దా? చాలా సీన్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమాని తమిళ్లో ఉంటే ఎవరెవరో తీసేస్తారని పోటీ పడి నేను ముందుకెళ్ళి తీసుకుని చేస్తున్నాను. హీరోయిన్ గారు హలో అండి, కంగ్రాచులేషన్స్ మేడం. Thank you కోర్స్ ఇది హిట్ కొట్టేస్తారు. అండ్ కాలేజీ ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో, మ్యాడ్ మూవీ. అవును, ఈ మూవీలో అలాంటి సాంగ్ ఏమైనా ఉందా? డాన్స్ అలాగే ఉందిద్దా? అంటే పెద్దగా ఏం లేదండి, కానీ ఒక చిన్న పాట ఉంది, మీరు వినే ఉంటారు ఇప్పుడు, రావే నా ట్రిప్ అని. సో ఒక 1.5 minute సాంగ్ అనమాట. సో ఒక మంచి ఇంపార్టెంట్ సీక్వెన్స్లో వస్తుంది. సో అక్కడ మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరో గారేమో తమిళ్, మీరేమో తెలుగు. అవును. సో షూటింగ్ చేసేటప్పుడు ఏమైనా లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయిందా మీకు? ఖచ్చితంగా స్టార్టింగ్లో ఉండిందండి, కానీ నేను సినిమా చేస్తున్నప్పుడు కొంచెం తమిళ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఈయన కూడా చాలా బాగా మాట్లాడతారు తెలుగు. కొంచెం ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి అలా కొంచెం తప్పుగా మాట్లాడకూడదని ఆ భయంతో కొంచెం కాన్షియస్ ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఈయన చాలా బాగా మాట్లాడతారు తెలుగుని. ఆయన వదిలేస్తారు, టీవీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఆ లాస్ట్ లాస్ట్ వన్ క్వశ్చన్. బేబీ మూవీ కల్ట్ బొమ్మ ఇచ్చావు, మరి ట్రూ లవర్ ఎలా ఉండబోతుందన్న? కల్ట్ బొమ్మే ఇది కూడా. అది స్ట్రైట్ సినిమాలో కల్ట్, ఇది డబ్బింగ్ సినిమాలో కల్ట్ కాదు. అబ్బా ఇప్పుడు మాత్రం మైక్ వేస్తున్నా. ఆయన ఎందుకు హీరోగా ట్రై చేయలేదని డౌట్. ఇది మీకే అనుకుంటండి. అమ్మ మీకు మంచి పొలం ఉందా ఊళ్ళో? ఉన్నా లేదు సార్. మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఆయన హీరోగా యాక్ట్ చేస్తారంట. లేదు చేస్తే ఇంకా హిట్ అవుతుందని. చేస్తారమ్మా, చేస్తారు. మీరు ప్రొడ్యూసర్ హీరోగా చేయాలంట. యూ షుడ్ డూ యాజ్ హీరో ఇట్ సిన్స్.